డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రిపరేషన్ ఎలా ఉందమ్మా? ప్రిపరేషన్ మనకి త్వరలోనే, మనకి ఇంకా ఎక్కువ రోజులు లేదు, 20 డేస్ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. స్టూడెంట్స్ అందరికీ కౌంట్ డౌన్. ఇలాంటి గోల్డెన్ డేస్ మరొకసారి మీ లైఫ్లో రావమ్మా. ఇంకా ఏప్రిల్ సెషన్ అంటావా, అది కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. మీరు పర్సంటైల్ మంచి గుడ్ పర్సంటైల్ రావాలంటే కూడా జనవరి సెషనే బెస్ట్. మంచి మార్క్స్ రావాలంటే మీకు మంచి టైం అయితే ఉండే అవకాశం ఉంది. మరి వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా మరి దీనిలో సిటీ ఇంటిమేషన్ కూడా వస్తుంది. సిటీ ఇంటిమేషను మనకి 8వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ మరి 9, 10 ఆ ప్రాంతంలో, జనవరి 8, 9, 10 ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది సిటీ ఇంటిమేషను. అది కూడా మనం వీడియో చేసాం. కొంతమంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎప్పుడు వస్తుందో కూడా ఇన్ డీటెయిల్ కావాలంటే చూడండి. ఈ వీడియోలో ఏంటంటే మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, తర్వాత ఈజీ క్వశ్చన్స్ సపోజ్ మనకి 180 క్వశ్చన్స్ ఉంటాయి. 180 క్వశ్చన్స్లో ఈజీ ఉంటాయి, టఫ్ ఉంటుంది, మీడియం ఉంటుంది. ఈజీ, మీడియం, డిఫికల్ట్ క్వశ్చన్స్ 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 రకాల క్వశ్చన్స్ మరి ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని నిమిషాల్లో ఆన్సర్ చేయాలనేది చూడాలి. యాక్యురసీ ఇంపార్టెంట్. మీకు ఇలా చేస్తేనే మీకు 99% రావటం ఖాయం. ఇలా చేస్తేనే మీకు 99% అంటే మనం ఎన్ని రావాలి? మినిమం 170 నుంచి 180 మార్కులమ్మ. ఇది వేరియబుల్. దీనిలో ఒక స్టూడెంట్స్ బాగా పేపర్ కష్టంగా ఉందనుకో 170 రావాలి. కొద్దిగా మీడియంగా వస్తే 175 మార్కులు రావాలి. స్టూడెంట్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత నేను చెప్తున్నాను. అంటే మీరు అన్ని షిఫ్ట్లు అయిన తర్వాత వీళ్ళు యావరేజ్ చేస్తారు. తర్వాత 170 నుంచి 180 మార్కులు ఈ రేంజ్లో ఉంటే మీకు 99% ప్లస్ ఖాయంగా ఉంటుంది. మరి ఈ విధంగా ఉండాలంటే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఏ పేపరు, ఏ సెక్షన్ ముందు ఏది స్టార్ట్ చేస్తే మంచిది కూడా వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరియాక్. మరి ఆల్రెడీ స్టూడెంట్స్కి ఎగ్జామ్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎగ్జాము జేఈ మెయిన్ 2026 పేపర్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి చూద్దాం. ఎగ్జామ్ పేపర్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఈ రూల్ ఫాలో అయితే కంపల్సరీగా 99% కంపల్సరీగా వస్తుందమ్మా. ఏదైనా ప్రతి ఒక్కటి కూడా సాధ్యమే. మనం కృషి చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. 2-3-5 రూల్ అని ఒకటి ఉంది ఎగ్జామినేషన్. ప్రతి ఎగ్జామ్కి ఇది నాట్ ఓన్లీ జేఈ మెయిన్, ఏది ఎగ్జామ్కైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఈ రూలు వర్తించిద్ది. మనకి టోటల్ టైం ఎంత ఉందమ్మో 180 నిమిషాలు. మనకి 3 గంటలు కదా టోటల్ టైం మనకు ఉన్నది. స్టూడెంట్స్కి ఉన్నది మొత్తము 3 గంటలు ఉంది. టోటల్ టైము 3 అవర్స్. ఈ 3 అవర్స్లో మనకి స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, మరి 3 అవర్స్ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 75 క్వశ్చన్లు ఉంటాయి. 75 క్వశ్చన్లు ప్రతి సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్లు ఉంటాయి, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25 క్వశ్చన్స్, ఎంపీసీ 25. ఈ 25లో 20 క్వశ్చన్స్ ఏమో మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ ఏమో న్యూమరికల్ బిట్స్ ఉంటాయి అనమాట. అవి మనమే పెట్టుకోవాలి, డైరెక్ట్గా మనమే సెలెక్ట్ చేసుకోవాలి. 20 క్వశ్చన్లు డైరెక్ట్గా మల్టిపుల్ చాయిస్ ఉండే అవకాశం ఉంది. కరోనాకు ముందు మనకు 90 క్వశ్చన్లు అంటే ఉండేవి. 15 క్వశ్చన్లు అవి 15 క్వశ్చన్స్ మనకి చాయిస్లో పోయాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడు 25 ఉంటాయి. మరి ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వశ్చన్కి 2.4 మినిట్ వస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. 2 నిమిషాల 20 సెకండ్లు ఏమొస్తుంది, 2.4లో కదా మనకి 2 మినిట్స్ ఒక 20 సెకండ్లు ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఒక మినిట్కి వచ్చి 60-60 సెకండ్స్ కాబట్టి ఆ విధంగా వస్తుంది. మనకి ఇవాళ ఇక్కడ క్వశ్చన్స్ ఏంది, 3 రకాలుగా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే 4 ఉంటాయి అనుకోండి. ఒకటి ఈజీ ఉంటుంది, ఒకటి మీడియం ఉంటుంది, ఒకటి డిఫికల్టీ ఉంటుంది, ఒకటి ఈజీ. ఏదైనా క్వశ్చన్ ఈజీ ఉండొచ్చు, ఈజీ ఆర్ మీడియం మధ్యస్థంగా ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 2-3-5 ఫార్ములాలు. మీరు ప్రతి ఒక్క ఈజీ క్వశ్చన్ ఏం చేయాలి, 2 నిమిషాల్లో కంప్లీట్ అయ్యేటట్టు చూడాలి. మీకు ఆ క్వశ్చన్ వస్తేనే మీరు అటెంప్ట్ చేయండి. మీకు ఈజీగా ఉండదు. మనకు ఎగ్జామినేషన్ పేపర్ ఇవ్వగానే తెలిసిపోయిద్ది, ఈ క్వశ్చన్ ఈజీ. ఫిజిక్స్లో ఇవి వచ్చేస్తాయి, కెమిస్ట్రీలో మొత్తము ఒక 5 మినిట్స్ ఏం చేస్తారో మొత్తం ఎగ్జామినేషన్ పేపర్ మొత్తం క్షుణ్ణంగా చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు.
స్క్రోల్ చేస్తే వచ్చేస్తాం, ఇబ్బంది లేదు. తర్వాత ఈజీ క్వశ్చన్స్ మనం 2 నిమిషాలు మ్యాక్సిమం, అక్కడ టైం కూడా కౌంట్ అవుతుంది. మీకు వాచీలు అలో చేయరు, అది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క వాచీలు, రిస్ట్ వాచీలు, క్యాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు ఏది నాట్ అలౌడ్. ఒక సింగిల్ పెన్ మాత్రమే మీ దగ్గర ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు వేసుకున్న బట్టలు, మీ పెన్ను, ఎటువంటి కూడా డ్రెస్ సెన్స్ల విషయంలో కూడా చాలా పర్టికులర్గా ఉంటారు. జేఈ మెయిన్ ఎగ్జామినేషన్లో డ్రెస్, మరి జీన్స్ ప్యాంట్లు అవి కొద్దిగా హంగామా కూడా లేకుండా నార్మల్ డ్రెస్ సెన్స్, మనం ఇంట్లో నార్మల్గా ఉండే విధంగా డ్రెస్సింగ్ కూడా చాలా చాలా ఇదిగా ఉంటుంది. అందుకని పెన్ను పేపర్ అంతే, ఒక పెన్ను మాత్రమే హాల్ టికెట్. రఫ్ వర్క్ ఆర్డర్ చేస్తారు కాబట్టి రఫ్ వర్క్లో మనకి 2 నిమిషాల్లో ఉండేటట్టు ఉండాలి. మీడియం క్వశ్చన్ 3 నిమిషాల్లో మీకు కంప్లీట్ అయి ఉండాలి. డిఫికల్ట్ క్వశ్చన్ 4 నిమిషాల్లో మీకు కంప్లీట్ అవ్వాలి. తర్వాత ఈజీఆర్ మీడియం కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి 5 నిమిషాల్లో మీకు కంప్లీట్ అవ్వాలా. ఇలా అయితేనే మీరు ఈ యొక్క మరి లాస్ట్ మినిట్లో చాలామంది స్టూడెంట్స్, సార్ భలే వచ్చింది పేపర్, భలే వచ్చింది, అసలు నేను చేయలేకపోయాను, బ్రహ్మాండంగా వచ్చింది, కాకపోతే టైం సరిపోలేదు. అది కాదమ్మా, టైం కూడా ఇక్కడ ఎగ్జామ్ లాంటిది. అంతేగాని సపోజ్ వాళ్ళు 3 గంటలు ఇస్తున్నాడు, 180 నిమిషాలు ఇస్తున్నాడు, నేను 4 గంటలు చేస్తానంటే అటు కుదిరిద్ది? దట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇప్పుడు 60 నిమిషాలు, సపోజ్ ఇంకో 4 గంటలు ఇస్తాడు, 4 160 మినిట్స్, 240 నిమిషాలు, 240 నిమిషాలు చేస్తానంటే అది కుదరదు. ఎందుకంటే టైం ఈజ్ టైం అనమాట. మనం పరిగెత్తితే రన్నింగ్ టైంలో కూడా ఈ టైంలో ఇప్పుడు ఒక 10 మంది రన్నింగ్ పరిగెత్తారనుకో, ఎంత టైంలో ఎంత తక్కువ టైంలో ఎవరు పరిగెత్తారు అనేది వాడే విన్నర్. కానీ నీకు 1 అవర్ పరిగెత్తారంటే విన్నర్ అవరు. అందుకని టైం కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీ క్వశ్చన్స్ మనం 2 నిమిషాలు చేయాలి, మీడియం 3 నిమిషాలు, డిఫికల్ట్ 4 నిమిషాలు, ఈజీ ఆర్ మీడియం 5 నిమిషాలు. ముఖ్యంగా ఏంటంటే సార్ మరి కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు, సార్ మరి ఫిజిక్స్ ఉంటుంది, మన కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఏది ఎక్కువ చేయాలి? అది ఓవరాల్గా వచ్చేది ఏంటంటే అందరూ చెప్పేది కెమిస్ట్రీయే ముందు చేయాలమ్మా. కెమిస్ట్రీ నెంబర్ 1. కెమిస్ట్రీలో ఉన్న క్వశ్చన్, ఈజీ క్వశ్చన్లు, మీడియం క్వశ్చన్లు అన్నీ ముందు చేసేయాలి. తర్వాత ఫిజిక్స్కి వచ్చేసేయాలి, ఫిజిక్స్ చేసేయాలి. తర్వాత మ్యాథమెటిక్స్ సంగతి చూడాలి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ చాలా డిఫికల్టీగా ఉంటుంది. మ్యాథమెటిక్స్లో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే 10 క్వశ్చన్లు చేసినా మీకు 99% గ్యారంటీ. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వైజ్ పర్సంటైల్ నేను చెప్పేది. ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే మనకి కెమిస్ట్రీలో సబ్జెక్ట్ వైజ్ పర్సంటైల్ ఉంటుంది, ఫిజిక్స్లో సబ్జెక్ట్ వైజ్ పర్సంటైల్ ఉంటుంది, మ్యాథమెటిక్స్లో సబ్జెక్ట్ వైజ్ 3 కలిపి యావరేజ్ పర్సంటైల్ ఇస్తాడు. మనకి ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చేటప్పుడు ఏంది, కెమిస్ట్రీకి పర్సంటైల్ ఇస్తాడు, ఫిజిక్స్కి ఇస్తాడు, మ్యాథమెటిక్స్ ఇస్తాడు. అప్పుడేంది మ్యాథమెటిక్స్లో 10 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు చేసిన వాళ్ళకి కూడా 7-8 చేసిన వాళ్ళకి కూడా మంచి పర్సంటైల్ వస్తుంది. కానీ కెమిస్ట్రీలో 20 క్వశ్చన్లు చేసినా కానీ 90% రాదు. ఎందుకంటే అందరూ చేస్తారు, కెమిస్ట్రీ చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటే అందరూ చేస్తారు కదా. అందుకని కెమిస్ట్రీలో ఒక 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. మరి ఫిజిక్స్లో ఒక 18 క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి. దీనిలో ఒక మ్యాథమెటిక్స్లో మీరు అప్లై చేయాల్సింది కనీసం ఒక 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి. మొత్తము 48 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే మీకు ఈజీగా మీరు 99.123 పర్సంటైల్ అయితే గ్యారంటీగా వచ్చే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మరి 2-3-5 రూలు. ఈ రూల్ ప్రకారం ప్రతి ఒక్కరు ఫాలో అయితే మీకు 99% మరి రావటం ఖాయం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.